వెల్కమ్ టు ఆయుధం టీవీ. బంగారం కరిగించే షాపులో నమ్మకం అనే ముసుగులో పనిచేస్తూ అదును చూసి భారీ మొత్తంలో బంగారం చోరీ చేసిన ఘరానా దొంగను సిసిఎస్ మరియు మట్వాడ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. పట్టుబడిన ఈ దొంగ నుండి పోలీసులు సుమారు 52 లక్షల విలువ గల 700 గ్రాముల బంగారు బిస్కెట్లతో పాటు ఒక సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం కరిగించే షాపులో నమ్మకమనే ముసుగులో మహారాష్ట్ర సాంగ్లీ జిల్లా శాల్సింగే తాలూకా భాగ్యనగర్ ప్రాంతానికి చెందిన సురేష్ లక్ష్మణ్బాద్ వరంగల్ నగరంలోని విశ్వకర్మ వీధిలోని బంగారం కరిగించే బట్టి వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సంజయ్ వద్ద నిందితుడు పనిచేస్తున్నాడు. గత నెల జూన్ 14వ తేదీన షాప్ యజమాని సంజయ్ పనిపై బయటికి వెళ్లడంతో అదును చూసి భారీ మొత్తంలో బంగారాన్ని చోరీ చేసి పారిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘరానా దొంగను వరంగల్ సిసిఎస్ మట్వాడ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. పోలీసులకు పట్టుబడిన దొంగ నుండి పోలీసులు సుమారు 52 లక్షల విలువ గల 700 గ్రాముల బంగారు బిస్కెట్లతో పాటు ఒక సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా తెలిపారు. ఈరోజు వరంగల్ పోలీస్ ద్వారా ఒక పెద్ద ఆఫెండర్ పట్టుకోవడం జరిగింది. అక్యూజ్డ్ పేరు సురేష్ లక్ష్మణ్ బాడ్. ఈయన ఇక్కడ ఒక జ్యువెలరీ షాప్లో కొన్ని రోజు పని చేసి దొంగతన చేసి 800 గ్రామ్స్ గోల్డ్ పారిపోయారు. మన టీం వాళ్ళ ద్వారా వాళ్ళకి అప్రిహెండ్ చేయడం జరిగింది. రికవరీ కూడా దాదాపు 90% అంటే 700 గ్రామ్స్ వరకు రికవరీ కూడా చేయడం జరిగింది వేరే చోటు నుంచి. సో ఈ అక్యూజ్డ్ గురించి వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్కి ఉండి ఇక్కడ అంటే ఇదే ఉద్దేశంతో వచ్చి మోసం చేశారు. ఇక్కడ ఉన్న షాప్ ఓనర్కి వాళ్ళ దగ్గర పని చేసి ఒక రోజు సీసీటీవీ కట్ చేసి పారిపోయారు. ఇది అన్ని గోల్డ్. ఈ టీంలో అబ్బయ్య సిసిఎస్ ఇన్స్పెక్టర్, సల్మాన్, తర్వాత శివ్ కుమార్ ఏఎస్ఐ, నసీం, మధుకర్, చంద్రశేఖర్, ఈ ముగ్గురుకి టీం చాలా హార్డ్ వర్క్ చేసి పట్టుకోవడం జరిగింది. మనము కమిషనరేట్లో ఎక్కడ కూడా పెద్ద సంఘటన జరిగినా స్పెషల్గా అటెన్షన్ ఇచ్చి టీం ఫామ్ చేసి వెనుక ఫాలో చేస్తున్నాము. ఆ చేసిన పనికి ఈరోజు రిజల్ట్ ఉంది. ఐ కమెండ్ అప్రిసియేట్ సిసిఎస్ టీంకి. లోకల్ టీం కూడా మట్వాడ ఎస్హెచ్ఓ గోపి, ఏసీపీ వరంగల్ నందిరామ్ గారు కూడా చాలా అంటే ప్రతిరోజు ఒక పట్టుదలంతో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏదో ఒక విధంగా పట్టుకురావాలి అక్యూజ్డ్కి చాలా హార్డ్ వర్క్ చేసి అందరికీ ఒక టీం వర్క్తో ఈ సక్సెస్ జరిగింది.